ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి. జూలై నెల 21 ఆదివారము పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు అనంటే వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువే వ్యాసుడు రూపంలో అవతరించాడు భూలోకంలో అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. మనకి చతుర్వేదాలని, అష్టాదశ పురాణాలని ఎన్నో 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 ఆ యొక్క వ్యాస భగవానుడు మనకి మానవాళికి అందించాడు. అందుగురించే ఆయన జన్మదినం ఆషాఢ పౌర్ణమి. ఆ రోజు ఆయన జన్మదినానికి ప్రత్యేకగా అందరూ కూడా గురు పౌర్ణమి జరిపించుకుంటారు. ప్రపంచానికి అందరికీ మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు. మనకి చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఇలా వేదాంగాలు అన్నీ కూడా అందజేశాడు ఆయన. ఆయన జ్ఞాపకార్థంగా ఆయనను గుర్తు చేసుకొని, ఆయనను ప్రార్థన చేసుకొని ఆ రోజు వ్యాస పౌర్ణమి పండగను జరుపుకుంటారు. చాలా మంది దాన్ని పక్కదో పట్టించారు. గురు పౌర్ణమి అంటే ఇంకేదో ఎక్స్వైజెడ్ అని. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడిని మాత్రం ఆ రోజు పూజ చేయాలి. తర్వాత ఆదిశంకరాచార్యుల పరంపరలో వచ్చేవాళ్ళు, రామానుజాచార్యుల వారి పరంపరలో వచ్చేవాళ్ళు, మధ్వాచార్యుల పరంపరలో వచ్చేవాళ్ళు. మీ గురువులు అంటే ఈ యొక్క ఆదిశంకరాచార్యుల పరంపర, మధ్వాచార్యుల పరంపర, రామానుజాచార్యుల వారి పరంపర. వారిని ప్రార్థన చేసుకోండి. ఆ రోజు చాలా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అందరికీ తెలియజేయండి.